ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనములు. సమయంలో దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు ధ్యానిస్తాం. యెషయా గ్రంథం బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 66, యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందామండి. మనకందరికి ఎంతో పరిచయమైనటువంటి మాట, మనకందరికీ చాలా పరిచయమైనటువంటి మాట. ఈ మాటను బట్టి మనం ప్రభువును ఆరాధించబద్దులమై ఉన్నాం, ఆయనకు స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనాన్ని అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడదరు. ఆదరణ ఈ లోకంలో క్రైస్తవ జీవితంలో లేదా క్రైస్తవేతర జీవితాల్లో కరువైనటువంటి పరిస్థితి ఏదైనా ఉందంటే అది ఆదరణ మాత్రమే. ఆదరణ లేకపోతే ఈ లోకంలో మానవుడు ఎవరితో స్నేహం చేయలేడు. అందుకే మనము కొన్ని రోజులకు స్నేహితులను మార్చేస్తూ ఉంటాం. కొన్ని రోజులకి మనతో ఉన్నటువంటి వారు ఎప్పుడు మనతోనే ఉండడానికి ఇష్టపడరు. బహుశా వారికి మన వద్ద ఆదరణ దొరకపోవచ్చు, లేదా మనకు వారి వద్ద ఆదరణ దొరకపోవచ్చు. ఈ లోకంలో ఆదరణ, ప్రేమ అనేటువంటి మాటలను మనం ఒకవేళ గమనిస్తే ప్రపంచంలో లోకరీత్యా తల్లి కంటే గొప్ప ఆదరణ ఎవరు చూపించలేరు. తల్లి కంటే ఎక్కువ ప్రేమను ఎవరు చూపించలేరు. అది ఏ పరిస్థితి అయినా కూడా తల్లి ఎలాంటిదంటే తన బిడ్డ ఎంత తప్పు చేసినా కూడా తను మాత్రము ఆ తప్పును మరి తన కడుపులో దాచుకొని, లేకపోతే అది బహిర్గతమైన అందరి వదిలిపెట్టిన తల్లి మాత్రము బిడ్డను ఎప్పుడూ వదిలిపెట్టదు. అయితే దేవుని వాక్యం చెబుతూ ఉంది, ఒక సందర్భం వస్తుంది, ఒక పరిస్థితి వస్తుంది, అప్పుడు తల్లి కూడా నిన్ను మరిచేటువంటి పరిస్థితి వస్తుంది. గర్భమున పుట్టిన బిడ్డను తల్లి అయిన మరుస్తుంది, కానీ నేను నిన్ను మరువను. అంటే ఈ లోకరీత్యా తల్లి ప్రేమే, తల్లి ఆదరణే గొప్పదైతే అందుకు మించిన ఆదరణ ఏదైనా ఉందంటే అది దేవుని యొక్క ఆదరణ మాత్రమే, దేవుని యొక్క ప్రేమ మాత్రమే. ప్రేమైన దేవుని ప్రజలారా, ఈరోజు మనము ఈ చిన్న మాటను ఆధారం చేసుకొని మనము దేవుని వాక్యము చేత ఆదరించబడదాం. దైవజనుడు మరి దావీదు గారు ఒక మాట చెబుతూ వస్తాడు, మనకు తెలిసిన మాటే, నీ వాక్యమే నన్ను ఆదరించెను, బాధలలో నాకు నెమ్మదినిస్తుంది. దేవుని వాక్యమే మనల్ని ఆదరించేది, వాక్యమే దేవుడై ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఆ వాక్యమే 14వ వచనంలో శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసిస్తూ ఉంటున్నాడు. అందుకే దేవుని వాక్యాన్ని ఎప్పుడు అగౌరవపరచకూడదు. దేవుని వాక్యాన్ని మరి ఎప్పుడు మనము తక్కువగా తేలిగ్గా చూడకూడదు. దేవుని వాక్యమునకు లోబడాలి. వాక్యము వెల్లడగుటతోనే వారికి ఏం కలిగిందంట? వెలుగు కలిగెను. వెలుగు అంటే చీకటిలో ఉన్నటువంటి మానవుడిని, అంధకారంలో ఉన్నటువంటి మానవునికి వెలుగు అవసరమైంది. మనం లూకాసు సువార్తలో చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు, మరి లోకములో మానవుడిగా శరీరుడిగా పుట్టినప్పుడు ఆయన ఎవరి కోసం పుట్టాడంట? మరణఛాయలో ఉన్నవారికి, చీకట్లో ఉన్నవారి కొరకు ఆయన ఉదయిస్తూ వచ్చినాడు. ఈ లోకములో వెలుగుగా పుడుతూ వచ్చినాడు. యోహాను పత్రికలో రాయబడి ఉంది, నేను లోకమునకు వెలుగును. కాబట్టి ప్రేమటువంటి వారులారా, ఈ విషయాలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవునికి మన ఎడలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, చూడండి, చీకటి అంటే అందరికీ భయమే. చీకటి అంటే అందరికీ భయమే. ఒకవేళ మన ఇల్లు, మనం రోజు తిరిగే ఊరైతే పర్వాలేదు. ఒకవేళ కొత్త స్థలానికి వెళ్ళామనుకోండి, అక్కడ చీకటి ఉంది, ఎవరు లేరనుకోండి, భయపడతామా లేదండి? తప్పకుండా భయపడతాం. అమ్మ నిద్రపోద్దండి. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు చీకటిలో ఉన్నా నేను వెలుగుగా ఉంటాను. ఒకవేళ మీరు దుఃఖములో ఉన్నా కదా, దుఃఖము అనేటువంటి మాట ఒకసారి మనం చూస్తే
ఎలా ఉంటుందో తెలుసా? ఈ లోకంలో బాధ లేని వారు ఎవరైనా ఉన్నారండి? అందరికీ మనకు తగినటువంటి బాధలు ఉన్నాయి. ఎవరికి తగినట్లుగా వారికి బాధలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి. ఈ చివరి దినాల్లో, కడవరి దినాల్లో ఎలాంటి పరిస్థితి తెలుసా? ఈ బాధలు తీరనివి కావు. ఏదో నెట్టుకుపోతున్నాం, జీవితాన్ని నెట్టుకుపోతున్నాం. కానీ ఒక క్రైస్తవుడు అలాగ నెట్టుకుపోవడానికి వీల్లేదు. ఎందుకంటే మనల్ని ఆదరించేటువంటి గొప్ప ఆదరణకర్త ఉన్నాడు. ప్రభుని యేసుక్రీస్తు వారి లోకములో శరీరుడుగా ఉండి కలవరి శిలువలో ప్రాణం పెట్టి తను మరణించి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడిగా లేచి ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు ఒక చక్కటి మాట చెప్తున్నాడు. నేను వెళుతున్నాను, నేనేం చేస్తున్నాను? ఆదరణకర్తను నేను మీ మధ్య ఉంచుతున్నాను, ఒక సంచ కరువుగా మీ వద్ద ఉంచుతూ ఉన్నాను. కర్త అంటే అర్థమైంది? కర్త అంటే పుట్టించేవాడు, అంటే ఆయన ద్వారానే కలుగుతుంది. సృష్టికర్త అంటే సృష్టి ఆయన మూలముగా కలిగింది. అలాగా ఆదరణ అన్నటువంటిది ఈ భూలోకానికి సంబంధించినటువంటిది కాదు, ఇది పరలోకానికి సంబంధించినటువంటిది. అందుకే ఈ ఆదరణ ఎవరి ద్వారా కలుగుతూ ఉందండి? మనకు దేవుని ద్వారా కలుగుతూ ఉంది. ఈ ఆదరణకర్త అయిన దేవుడు ఒక చక్కటి మాటను చెబుతున్నాడు. ఇదిగో నేను మీరు అనుకుంటున్నట్టుగా తల్లి కంటే ఈ లోకంలో ఎవరు ఆదరించలేరు అంటున్నారే, కానీ మీకు అర్థమయ్యే భాషలో చెబుతున్నా, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. మీరు ఎన్ని పొరపాట్లు చేసినా, ఎన్నిసార్లు పడిపోయినా, ఎన్నిసార్లు నాకు అవిధేయులుగా ఉన్నా, ఎన్నిసార్లు నా త్రోవను విడిచినా, మీరు ప్రభువా ఇదిగో నేను ఈ పొరపాటు చేశాను, ఇది వాస్తవమే అని మీరు నా దగ్గరికి వస్తే తప్పకుండా నేను ఏం చేస్తాను? మిమ్మల్ని ఆదరిస్తాను. అలా అని మాటి మాటికి పొరపాటు చేయడం కోసమా? ఈరోజు దేవుడిచ్చే ఆదరణ ఎటువంటిదో నేను బైబిల్లో నుండి కొన్ని విషయాలు చూపించి నేను ముగించేస్తాను నాకు ఇచ్చిన సమయంలో. చూడండి, ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడో చూద్దాం. సామ్స్ కీర్తనలు 94వ కీర్తన 19వ చరణం. 94వ కీర్తన 19వ చరణం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేస్తున్నాం. దావీదు భక్తుడు చెబుతున్నాడు, అయ్యా నా విచారములలో, నా అంతరంగమందు విచారములు హెచ్చుగా ఉన్నాయి. అంతరంగము, నా మనస్సులో, నా హృదయములో నేను ఎవరికి చెప్పుకోలేని విచారములు నాకు చాలా ఉన్నాయి. అవి చెప్పుకుంటే తీరేవి కాదు. చెప్పుకుంటే అవమానపరుస్తారు, హేళన చేస్తారు. ఇదిగో దేవా, నాకు నీవు తప్ప ఎవరు లేరు. నా అంతరంగములో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నన్ను నాకేం కలగజేసింది? నా ప్రాణమునకు నెమ్మది కలగజేసింది. విచారములు లేని వారు ఎవరున్నారు? ఆలోచనలు లేని వారు ఎవరున్నారు? కుటుంబము, భార్య, భర్త, పిల్లలు, పరిస్థితులు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య పరిస్థితులు, ఎన్ని పరిస్థితులు గుండా విచారము, ఆలోచనలతో సతమతమైపోతున్నాం. మన దేవుడు మన ప్రాణమునకు నెమ్మదినిచ్చేటువంటి వాడు. విచారములు, దీనిని బైబిల్ గ్రంథములో ఒక మాటగా చూస్తే ఐహిక విచారములు అని రాయబడి ఉంది. అంటే ఇహలోక సంబంధమైనవి, ఏమి తింటామో, ఏమి త్రాగుతామో, మన జీవిత గమ్యం ఏంటో మనకు తెలియట్లేదు. ఇదిగో ప్రభు చెబుతున్నాడు, నీవు నా మీద ఆధారపడు, నీవు నా సన్నిధికి రా. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు కదా. నువ్వు నా దగ్గరికి వస్తే నీ విచారములలో నేనేం చేస్తానంటే నీ ప్రాణానికి ఏం చేస్తాను? నెమ్మది. విచారములు హెచ్చగా. ఎక్కడ నెమ్మది ఉంటుంది? ఎక్కడ ఆదరణ దొరుకుతుంది? ఎప్పుడు కలవరమే, దుఃఖమే. పైకి మంచిగా మాట్లాడుతున్నట్లు, లేదా నవ్వుతున్నట్లు, లేదా బాగా ఉన్నట్లు ఉన్నామే కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మన హృదయంలో ఉన్న వేదన అది మనకు, దేవునికి మాత్రమే తెలుసు. మన దేవుడు ఎటువంటి వాడంటే, ఒకవేళ మనుషులు నువ్వు వెళ్ళి చెబితే నిన్ను ఆదరిస్తారేమో, కానీ దేవుడు నీ హృదయములో ఉన్న విచారములను సహితమో ఆయన గ్రహించిన వాడై
మనకేం కలుగజేస్తాడంట? నెమ్మది. లూకాసు సువార్త 7వ అధ్యాయం 2వ సంగతి చూద్దాం. ప్రభు ఏ పరిస్థితులలో మనల్ని ఆదరిస్తున్నాడంటే మన విచారములలో ఆదరిస్తున్నాడు. 2వ సంగతి అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 7 verse 11, 7వ అధ్యాయం 11వ వచనం నుంచి చదవండి. అక్కడ సంగతి అంతా మనకు తెలుసండి. 13వ వచనం చదవమా. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి 7వ వద్దని చెప్పి దగ్గరకు వచ్చి చూసారా, ఇక్కడ ఒక సహోదరి ఉంది. ఆవిడ విధవరాలు, ఆవిడకు భర్త లేడు, ఒక్కడే కుమారుడు. ఆ అబ్బాయి కూడా ఈ లోకం మొదలుపెట్టి వెళ్ళిపోయాడు. అటువంటి తల్లిని ఎవరు ఆదరించగలరు? ఆమె దుఃఖము, ఆమె ఏడుపు, ఆమె బాధ ఆ గ్రామస్తులందరూ చూస్తున్నారు. ఏదేదో పనులు చేస్తున్నారు, పాడమోస్తున్నారు, వంటలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ ఆమె హృదయంలో ఉన్నటువంటి దుఃఖమును నివారణ చేసేవారు ఎవరు లేరు. బయట మాట్లాడొద్దండి, వాక్యం వినాలి మీరు. ఆ దుఃఖమును ఆపేవారు ఎవరు లేరు. అప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చి ఇప్పుడు ఊరి వాళ్ళందరూ రకరకాలుగా ఇంట్లో చనిపోయారు, ఎవరు లేరు, ఒకటే ఉంది. ఆ చేయవలసిన కార్యక్రమాలందరూ ఏం చేస్తున్నారు? సంతోషంగా బాధ్యతగా చేస్తున్నారు. అయితే ఆ కార్యక్రమాల వల్ల ఆ సహోదరికి నిజమైనటువంటి ఆదరణ దొరకదు. ఆమెకు ఆదరణ కావాలంటే చనిపోయిన కుమారుడు మరలా రావాలి. మన యేసయ్య ఎటువంటి వాడంటే మనుషులలాగన పైన మాటలు మాట్లాడేవాడు కాదు. నీ దుఃఖమునకు కారణాన్ని తొలగించేటువంటి వాడు మన యేసయ్య. నీ ఏడ్పును, నీ కన్నీరును నాట్యముగా మార్చేవాడు మన యేసయ్య. దుఃఖములో ఆదరించేవాడు. అన్న ఎన్నింటికి ముగించాలా చెప్పండి, అర్థం కాలేదు ప్లీజ్. 10, 20 వెరీ గుడ్, థ్యాంక్ యూ. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్నటువంటి మనము ఏ విచారములలో ఉన్నామో, ఏ ఆలోచనల చేత బాధపడుతున్నామో, దేవుడు అంటున్నాడు, నీ అంతరంగంలో ఉన్న విచారమును చూసిన వాడను నేను, నీ ప్రాణమునకు నెమ్మది కలగజేసేవాడను నేనే. రెండవదిగా, నీ దుఃఖకరమైన పరిస్థితులలో నీ ఏడుపు, నీ బాధ, నీ కన్నీరు ఈ లోకంలో ఎవరు తుడిచివేయలేరు. పైకి ఇప్పుడు తుడిచివేస్తారేమో, కానీ నీ దుఃఖమునకు కారణమైన దానిని సంతోషముగా మార్చేవాడను నేనే. 10 నిమిషాలు టైం ఉంది కాబట్టి ఒక వచనం కూడా చూపిస్తాను ఈ భాగంలో. దావీదు రాసిన కీర్తన 31:10, Psalms 31 verse 10. దావీదు రాసిన కీర్తన 31:10. త్వరగా ఎవరైనా ఒకరు సహాయం చేయండి. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. దావీదు చెప్తున్నాడండి, అయ్యా నేను రాజునే, చక్రవర్తినే, రాజ్యాలను జయించిన వాడినే, నా రాజ్యములో నాకు ఎదురు లేదు. కానీ నా బ్రతుకు మాత్రం ఎలా ఉంది? దుఃఖముతో. రెండవ లైన్, నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు. చూసినావా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంతటి వారికైనా దుఃఖము, నిట్టూర్పు తప్పదు. ఈ లోకములో, ఈ లోక జీవిత యాత్రలు మనకు దుఃఖము, నిట్టూర్పులు ఉండక మానవు. ఒకవేళ ఆ పరిస్థితుల్లో గుండా ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో, నేను కూడా ఉన్నానండి. నా అంతరంగములో విచారములు, దుఃఖములు, నిట్టూర్పులు. అయితే ప్రభువే నన్ను ఆదరిస్తున్నాడు, ప్రభువే నన్ను ధైర్యపరుస్తున్నాడు, ప్రభువే నాకు నిరీక్షణగా కనబడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్నవారు ఎవరైనా దుఃఖములో ఉన్నారా? నువ్వు బాధపడబాకు. నీ దుఃఖమును సంతోషముగా మార్చేవాడు మన దేవుడు. ఏ విషయంలో ఆదరిస్తాడంట? నెంబర్ 1,
మన విచారములలో ఆదరించే దేవుడు. రెండవది, మన దుఃఖములలో ఆదరించేటువంటి వాడు. మూడవ విషయం చూద్దామా? చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచనం. మీలో ప్రతివాడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్తున్నాడు, అయ్యా, ఇంతకాలం మీరు నాతో ఉన్నారు, ఒక సమయం వస్తూ ఉంది, మీరందరూ ఏం చేస్తారు? నన్ను ఒంటరిని చేస్తారు. ఆ గడియ వచ్చింది, రాబోతుంది, ఇప్పుడు వచ్చేయున్నది. కీర్తనలో రాయబడి ఉంది, ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఒంటరితనంతో ఉన్నావా? ఎవరు లేరని బాధపడుతున్నావా? అందరూ ఉండి ఒంటరిగా ఏకాకిగా నీ మనసులో కుమిలిపోతున్నావా? ఈరోజు మన దేవుడు, మన రక్షకుడు మనతో ఉన్నాడని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు ఒంటరివి కాదు, నా తండ్రి నాతో కూడా ఉన్నాడు. అందరూ ఉండి ఒంటరితనంతో బ్రతుకుతున్నాం. ఈ లోకములో ఎప్పుడు ఒంటరిగా ఉండాలన్న ఆలోచన, ఎవరు లేరన్న ఆలోచన. మన బంధువులు రాబంధులై మన కష్టాల్లో, మన శ్రమల్లో మనల్ని ఆదరించవలసిన వారు, చేయందించవలసిన వారు మనల్ని మోసం చేస్తూ ఉంటే, మనకు వెన్నుపోటు పొడుస్తూ ఉంటే, సూటుపోటు మాటలతో మనల్ని ఇంకా చావగొడుతూ ఉంటే, ఈ లోకంలో కొన్నిసార్లు భార్య కూడా, భర్త కూడా మన మీద చిరాకు పడే పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి ఒక భక్తుడు శ్రమల గుండా వెళుతున్నాడు. ఎంతటి శ్రమలంటే, ఒకే రోజు తన సంతానమంతా చనిపోయారు, ఒకే రోజులో ఆస్తి అంతా కోల్పోయాడు, ఒకే రోజులో శరీరం అంతా అనారోగ్యం వచ్చింది. తన స్నేహితులు దూరం ఉండి మాట్లాడుతున్నారు, తప్పదు, బాగుపడతాడేమో, నేను విధవరాలు అవ్వకూడదు అన్న ఆలోచనతో, ఇష్టం లేకపోయినా భార్య ఏం చేస్తూ వచ్చిందంటే, ఏదో కాస్త భిక్షం వేసినట్లుగా భోజనం పెడుతూ వచ్చింది. కొన్ని రోజులకు ఆమెకు విసుకొచ్చి ఆవిడ ఒక మాట చెప్పింది. ఏమని చెప్పింది చెప్పండి? దేవుణ్ణి దూషించి నువ్వు చనిపో, నేను విధవరాలు అవ్వడానికైనా సిద్ధమే. అంతే కదా? ఏమండి, వింటున్నారా వాక్యం? ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఇటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఒకవేళ అందరూ ఉన్నా ఒంటరిగా ఉన్నావేమో, నీ బిడ్డలు నీకు భోజనం పెట్టలేని పరిస్థితి, నీ కుమారులు నిన్ను ఇంట్లో ఉంచుకోలేని పరిస్థితి, కుటుంబాల్లో నెమ్మది లేదు, క్రైస్తవ కుటుంబాల్లో సహితం సంతోషం లేదు. కారణం, దేవుడు ఉన్నాడు అన్నటువంటి గమనము విశ్వాసాలకు లేదు. ఒంటరిగా ఇక్కడ ప్రభువుని యేసుక్రీస్తు వారు చెప్పిన సందర్భం వేరు, కానీ నేను అక్షరానుసారంగా మాటను తీసుకుని మాట్లాడుతున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఈరోజు ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, అయ్యా, నువ్వు ఒంటరి అని ఫీల్ అవుతున్నావేమో, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ లోకంలో నేను కూడా ఎలా వచ్చానో ఒంటరిగానే వచ్చాను, ఒంటరిగానే బ్రతికాను, ఒంటరిగానే కలవరి సెలవులో చనిపోయాను. ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, నేను తల వాల్చుకోవడానికి కూడా నాకు ఏమీ లేదు, స్థలమే లేదు. మరలా నేను ఎవరో తెలుసా? అందరికీ భోజనం పెట్టిన వాడిని, రొట్టెలు పెట్టినవాడిని, చేపలు పెట్టినటువంటి వాడిని,
దేవుని మాటలు చెప్పినటువంటి వాడిని. అంత మాత్రమే కాదు, అనేక మందిని స్వస్థపరిచినటువంటి వాడని. అయినా కూడా ఈ లోకంలో నేను ఒంటరిగానే బ్రతికాను. నీవు నన్ను నమ్ముకున్నావు కదా, నేను సదాకాలము నీతో కూడా ఉన్నానన్న సంగతి మర్చిపోయావా? నువ్వు ఒంటరివి కాదు, నువ్వు ఒంటరివి కాదు. కీర్తన 102:7 చదవండి. ఆ మాట ఎవరైనా ఒకరు త్వరగా చదవాలి. కీర్తన 102:7 త్వరగా చదవాలి. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటరిగా ఉన్నా, పిచ్చుకవలే ఉన్నాను. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? రాత్రి వేళ ఆలోచనలు చేత, నిద్ర లేకుండా, విచారముల చేత, దుఃఖములో, నిట్టూర్పులో, ఎవరికి చెప్పుకోలేని బాధలో ఉన్నటువంటి నీవు ఒంటరిగా బాధపడుతున్నావా? నేనున్నాను నీతో, నువ్వు భయపడబాక. ఇంకొక మాట చూద్దామా? కీర్తనకారుడే 4వ కీర్తన 8వ చరణంలో ఒక మాట చెబుతాడు. 4వ కీర్తన 8వ చరణం. నా సమయం అయిపోయింది, ముగిస్తాను. 4వ కీర్తన 8వ చరణం. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు ప్రభు మనల్ని ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా ఆదరిస్తున్నాడు. ఎటువంటి ఆదరణ అంటే, ఈ లోకములో తల్లి కూడా మర్చిపోయే పరిస్థితి, తల్లి కూడా విడిచిపెట్టే పరిస్థితి ఉంది. అయితే తల్లిని మించిన ఆదరణ, తల్లిని మించిన ప్రేమ చూపించేటువంటి మన యేసయ్య అంటున్నాడు, నా ఆదరణ ఎలా ఉంటుందో తెలుసా? నీ హృదయములో ఉన్న విచారములలో కూడా నేను నీ ప్రాణమునకు ఏం చేస్తాను? నెమ్మది కలుగజేస్తాను. రెండవదిగా, నీ దుఃఖములలో, నీ నిట్టూర్పులలో, ఎవరికి చెప్పుకోలేని కష్టాలలో, బిడ్డ నేను నీతో ఉన్నా, బాధపడబాకు. నీ దుఃఖమును సంతోషముగా మార్చేటువంటి వాడని నేనున్నాను కదా. నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వెందుకు ఏడుస్తున్నావు? మనుషులు తాత్కాలికంగా నీ కన్నీళ్ళు తుడుస్తారు. నేనైతే నీ దుఃఖమునకు కారణమైన దానినే తొలగిస్తాను. మూడవ విషయం మనం చూస్తూ వచ్చినాం. మన ఒంటరితనములో దేవుడు మనకు తోడుగా ఉండేటువంటి వాడు, సురక్షితంగా నివసింపజేసేటువంటి వాడు, చక్కటి నిద్రనిచ్చేటువంటి వాడు. చూడొద్దు కానీ సమయం లేదు. 127 కీర్తనలో, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచుండెను. నిద్ర లేకుండా నిద్ర మాత్రం వేసుకోవాల్సిన అవసరం లేదు. నీ ఆలోచనల చేత నువ్వు అనారోగ్యం అవ్వాల్సిన అవసరం లేదు. ఇదిగో నువ్వు ఒకసారి కలవరి శిలువ మీద ఉన్న ప్రభువును చూడు. ఆయన నిన్ను ఆదరించేవాడుగా ఉన్నాడు. 4వ విషయం చూసి ముగించుకుందాం. 2వ కొరింథీ 12వ అధ్యాయం 8-9 వచనాలు. 2 Corinthians chapter 12 verse 8 and 9. అది నా వద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై నేను ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు. ఈ విషయం ఏంటి? దాని కొరకు ఆయన ఒక బలహీనత ఉంది. గ్రాంధికంగా నిఘంటువులో మరి చెప్పినటువంటి మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గారికి వృద్ధాపం వచ్చే కొద్దీ తన కనుదృష్టి మందగిలితో వచ్చింది. దానిని బట్టి ఆయన ప్రభువుకు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ప్రభువా, ఎందుకు నా శరీరములు ముళ్ళు పెట్టావు? నేను వృద్ధుణ్ణి, నాకు వాహం కాలేదు, నేను ఒంటరివాణ్ణి, నా కళ్ళు లేకపోతే నేను ఎలా సేవ చేయగలను, ఎలా నా పనులు చేసుకోగలను? అప్పుడు ప్రభు అన్నాడంట, పౌలా,
బాధపడబాకయ్యా, నేను నీకున్న బలహీనతను తీసివేయను, కానీ ఆ బలహీనతలు నీకేమిస్తానో కృపనిస్తాను, ఓర్చుకునే శక్తినిస్తాను. ఆ బలహీనత నీకు సమస్య కాకుండా నేను చేస్తాను. మన దేవుడు 4వ విషయంలో మన బలహీనతలలో, అది ఏదైనా కావచ్చు, శరీర సంబంధమైనటువంటి అనారోగ్యం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆ బలహీనతల్లో ప్రభువు మనకు బలమిచ్చేవాడుకున్నాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, యెహోవా నా బలమా అంటాడు కదా. అందుకే ఒక పాట కూడా రావుంది, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. ప్రేమటువంటి వారులారా, దేవుడు మన బలహీనతలో మనకు దేవుడిగా ఉండి మన బలపరుస్తున్నాడు. ఈ 4 విషయాలు జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకంగా ప్రభువు స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం, ఆరాధించబద్దులమై ఉన్నాం. ఒకసారి చెబుతారా? మన మూలవాక్యం ఏంటండి? యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా వాడిని ఆదరిస్తాను. దేవుడిచ్చేటువంటి ఆదరణ ఎటువంటి ఆదరణ? మొట్టమొదటి ఎటువంటి ఆదరణ అండి? మన విచారములలో మన ప్రాణమునకు నెమ్మదినిచ్చేటువంటి ఆరాధన. రెండవ సంగతి, మన దుఃఖములలో సంతోషాన్ని ఇచ్చేటువంటి ఆదరణ. మూడవ సంగతి, మన ఒంటరితనములో మనకు తోడునిచ్చేటువంటి ఆదరణ. 4వ సంగతి, మన బలహీనతలలో మనల్ని బలపరిచేటువంటి ఆరాధన. ఇటువంటి దేవుణ్ణి మనము మనసారా ఆరాధించి స్తుతించే బద్దులమై ఉన్నాం. దేవుడు తన వాక్యం దీవించునుగాక.